భలే మంచి రోజు పసందైన రోజు. ఈ రోజు సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ డే కదా అని ఈ రోజు కోడిని కోసి ఫ్రై చేయమన్నానండి. 5 క్రితం మనం చేసిన తప్పుకు కోడికి ఎందుకే శిక్ష? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ రంగయు పూల రంగయు. వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్. ఇదేంటే కోడిని కోసాను, ఈ పచ్చి కూరలే కోడి మాకు డాడీ. కోడి మీకు, ఈ బోడి కూరలు నాకునా? అవును, అది కాదురా, కొలెస్ట్రాల్ ఎక్కువై లావ్ అవుతున్నావని పచ్చి కూరలు పెట్టమన్నారు డాక్టర్. పచ్చగడ్డి పెట్టమని చెప్పలేదేమో. అయినా ఎవడే ఆ డాక్టర్ నాకు ఈ పచ్చి కూరలు పెట్టమని చెప్పడానికి? నువ్వు అసలు కాలేజీకి వెళ్తున్నావా, క్యాబరే డాన్స్ వెళ్తున్నావా? వాళ్ళ మీద కోపం నా మీద చూపిస్తావేంటి? ఓహో నీ మార్కులు ఇస్తీరా? మార్క్లిస్ట్ నిన్నే అడుగుతున్నారు. దాన్ని కాదండి, తమరిని అడుగుతున్నాను. మార్క్లిస్ట్ వాట్ ఫర్ మెడిసిన్ చదివే కొడుకుని పట్టుకుని ఎల్కేజీ ప్రశ్న ఇస్తావేంటి? ఏంటి కొడుకుని మార్క్లిస్ట్ అడగడం? ఎల్కేజీ ప్రశ్న? సరే, నీ రేంజ్కి తగినట్టుగా 100 కేజీల ప్రశ్న అడుగుతాను. ఏమండే, అప్పుడు తమరు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించానన్నారే, ఆవిడ ఎలా ఉంటుందో? ఎస్ ఫా, ఇది నా రేంజ్ క్వశ్చన్. చెప్తాను విను. ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే, దోసపండు లాంటి బాడీ, క్యారెట్ లాంటి సొగసైన కాళ్ళు చేతులు, టొమాటో లాంటి పెదవులు, లేత బెండకాయ లాంటి. అప్పు, ఇప్పుడు అర్థమైన అమ్మాయి ఎవరో? ఎవరు? మన జంక్షన్ లో కాయగూరలు అమ్మే పిల్ల కదూ? మరి ఇంత చీప్ ఎస్టిమేషన్? లేకపోతే ఏమిట్రా, ఎవడైనా ప్రేమించిన అమ్మాయిని కాయగూరలతో ఆకూరలతో పోలుస్తాడా? ఇప్పుడు నీ వర్ణిస్తాను చూడు. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా పువ్వా. ఆపగా ఇంకా పాడతాను అనుకున్నావా? నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఏ పాట అయినా మొదటి అయిన తర్వాత నాకు జ్ఞాపకం ఉండి వచ్చింది. మీరెంత మాట అన్న తర్వాత నీకు ఇది కూడా పెట్టకూడదు రంగయ్య? అయ్యగారికి చల్లగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిపెట్టు తాగడానికి. బంగారు కోడి పెట్ట పోయేనండి ఏ పాప, ఓ అమ్మ, ఓ పై ఎక్కడికి రా. చూడు ఎలా ఉన్నాడు. చెట్టు గుద్దిన మారుతి కార్ లాగా ఉన్నాడు. ఇదిగో వాడు ఇందాక నుంచి ఇటే చూస్తున్నాడు. వాడు సైట్ కొడుతున్నది నీకా నాకా? నీకోసమే ఉంటుంది. నాకోసం అయితే కాలేజీకి కూడా రావాలి కదా. ఇప్పుడు చెప్తాను. హాయ్ ఇల్లీగల్ ఇడియట్. చూసావా, నేను చెయ్యొప్పితే గ్యాస్ సిలిండర్ మింగినట్టు ఎలా చూశాడు? నువ్వు చెయ్యొప్పు. చాలా నోర్మోయ్. అమ్మా చెయ్యొప్పమ్మా. అయ్యో నీకు తెలీదు, నువ్వు అమ్మవైనా చూడటానికి నాకు అక్కడే ఉంటావు. ఊపే చెయ్యొప్పమ్మా. చూసావా చూసావా చూసావా, దొంగ రాస్కల్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నన్ను వదిలి నీకు సైట్ కొడుతున్నాడు. అసలు వాణ్ణి కాదులే, నేను అనాలి. ఈ ఏజ్ లో కూడా ఇంత గ్లామరస్ గా ఉండి నన్ను డామినేట్ చేస్తావా? నీ పని చెప్తాను. క్లాస్ లో కూడా చెట్ల కింద మీటింగ్ పెట్టారండి సార్. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే సార్. ఫ్రెండ్షిప్ డే? రిపబ్లిక్ డే ఉంది, ఇండిపెండెన్స్ డే ఉంది, ఫ్రెండ్షిప్ డే ఏంట్రా? ఉంది సార్. శత్రులైనా మిత్రులైనా అందరూ ఆనందంగా కలుసుకొని చేతులు కలిపే రోజు సార్. ఎందుకు చేతులు కలిపోవడం? డిస్కమ్ ఫైట్లు చేసుకోవడానికా? ఫైటింగ్ చేసుకోవడం కదా సార్. చెప్తాను రండి. అరే శివానందం. అరే అవునరా అవునరా అవునరా, నేను ప్రొఫెసర్, నిన్ను స్టూడెంట్ రా. ప్రొఫెసర్ అయితే ఏంటి, స్టూడెంట్ అయితే ఏంట్రా? 10 సంవత్సరాల క్రితం ఇదే కాలేజీలో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ పై చదువుకున్నాం. అది మర్చిపోయావా? నువ్వైనా నేనైనా ఎప్పుడైనా ఒరే అని పిలుచుకున్నావా? ఈ రోజు ఎందుకు పిలిచాను? ఫ్రెండ్షిప్ డే కాబట్టి. అందుకని మనంతా హ్యాపీగా జాలీగా ముస్తఫా 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 ముస్తఫా
అసలు ఆంధ్రాకి ఆఫ్రికాకి ఫ్రెండ్షిప్ ఏంట్రా దరిద్రుడా? ఆంధ్ర అయినా ఆఫ్రికా అయినా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ నేను వదలరా శివానందం. నేను వదలరా. నాకు జన్మలో ఫ్రెండ్షిప్ లేదు. హాయ్ హాయ్ కమ్ వాట్ షల్ వి హలో గుడ్ ఈవినింగ్. ఎందుకంత కోపం? నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా? పళ్ళు కొరకడానికి కళ్ళెర చేయడానికి నేనేమంత తప్పు చేశాను? అడుగు, ఎందుకంత కోపం? ఈ ప్రపంచంలో నీకంటే ఎక్కువ నాకెవరున్నారు చెప్పు? అభిమానించినా ఆరాధించినా అనురాగం పంచినా అన్నీ నువ్వే. ఐ లవ్ యూ. మిస్టర్ ఐ లవ్ యూ మమ్మీ. ఐ రియల్లీ లవ్ యూ. 1 minute మేడం, 1 minute. మమ్మీ, మా కాలేజ్ బ్యూటీ నాతో ఏదో మాట్లాడాలని సరదా పడుతోంది. నీకు తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్ మమ్మీ. ఏంటి మేడం, నాతో ఏదో మాట్లాడాలని ఆశగా వచ్చారు? చెప్పండి. నేనే మీతో మాట్లాడడానికి రాలేదు. మాట్లాడడానికి కాకపోతే పోట్లాడడానికి వచ్చారా? మీరేదో ఫోన్ లో అంటుంటే ఓ, ఐ లవ్ యూ అన్నానని అది మిమ్మల్ని అనుకుని ఆశగా వచ్చారు. షట్ అప్. ఏమైందిరా నీకు? ఓరి సేతిరాజు, నేను చెప్పేది విను. ఆల్రెడీ నేను దుఃఖంలో ఉన్నాను. చేసుకొట్టి బాటిల్ పగిలి నా చేతికి రక్తం వచ్చేట్టు చేయొద్దు. ఏమైందిరా నీ మనసుకి? నువ్వు లవ్ చేసిన పిల్లని మక్కరాని నేను లవ్ చేశాను రా. కానీ నాకు దొరకలేదే. వీళ్ళందరూ లవ్ చేశారు, వీళ్ళకి కూడా దొరకలేదు. కానీ ఇప్పుడు అదే పిల్ల నువ్వు లవ్ చేసి మా అందరికి పార్టీ ఇస్తున్నావు. ఓకే ఓకే, నో ప్రాబ్లం, నాట్ నెసరీ పోలాసియా. No, 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 no sentiments. It's time to enjoy, man. Enjoy. Enjoy, man. Enjoy. Okay. Come on. తాగు కుర్తి, తాగు కుర్తి. నీకే పని ఇక్కడ? హాస్టల్లో బీరు తాగుతున్నారా? ఆ తాగు తప్ప? తాగితే తప్పు, హాస్టల్ కు బెడ్ నేమ్ వస్తుంది. ఎవరాడు? హాస్టల్ బయట తాగితేనే బ్యాడ్ నేమో. ఏంటి నువ్వు అనేది? కరదించు. పోలీసు వాళ్ళు వచ్చి నాలుగు పీకారనుకో, ఎవర్రా మీరంటే ఏం చెప్తాం? హాస్టల్ పేరు చెప్తాం. అప్పుడు ఎవరికి బ్యాడ్ నేమ్? హాస్టల్కి. అర్థమైందా? పగిలిపోద్ది. జీటీ ముసుని బయటికి వెళ్ళు. అలాగే, గేట్ దగ్గర కాదు, వీసీ దగ్గరికి వెళ్ళొస్తాను. వీసీ చెప్తావా? వీసీ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పొస్తాను. కంప్లైంటా? ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఏమనుకో కదా ఫ్రెండ్స్, వీడి మీద బీరు చూసుకో. ఏంటో ఇది? కంపు కొడుతుందా? ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు తాగొచ్చి గొడవ పెడతావు, నేను కంప్లైంట్ చేస్తావు. ఫ్రెండ్స్ కమాన్. వద్దు 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 వద్దు, ఆ ఉద్యోగం పోద్ది కదా. అందుకేం చేస్తావంటే నువ్వు కూడా మాతో కలిసి బీర్ తాగుతావు. తాగవా? కమాన్ ఫ్రెండ్స్. వద్దు. మళ్ళీ ఏంటి? అందరూ కలిసి చెప్పాలి. చెప్పండి. మీ బ్యాంకులో నాకు, నా భార్యకు జాయింట్ అకౌంట్ ఉంది. ఇప్పుడు నా భార్యకు విడాకులు ఇచ్చాను. చిన్న ప్రాబ్లం వచ్చి విడిపోయాం. ఇద్దరం లీగల్ గానే విడిపోయాం. పిల్లల విషయాలని సెటిల్ అయిపోయాయి. అసలు దానికి బ్యాంకులో అకౌంట్ ఉన్నట్టుగా తెలియదు. సో దాని సంతకం లేకుండా నేను బ్యాంకులో ఉన్న 3 lakhs డ్రా చేయడానికి వీలవుతుందా? వీలు కాదు. మేడం, మీ అమ్మాయా? కాదు, మీ ఆవిడకి లాయర్ని. ఆవిడ తరపున నిన్ను రోడ్డుకి ఇడదామని వచ్చాను. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. మేడం, మళ్ళీ కలుస్తాను. అవసరం లేదు, కోర్టులో వచ్చి కలు మీ ఆవిడ్ని. గెట్ లాస్ట్. ఏమిటే నీ కోపం? మొగుళ్ళ మీద మగాళ్ళ మీద. ఈ రోజు మగాళ్ళు, రేపు మొగుళ్ళేగా. అరే సీతరాజు, ఇవన్నీ ఇక్కడ పడుతున్నావు ఎవరి కోసరా? నా లవ్వర్ని లైన్ లో పెట్టడానికి. నీ లవర్ కోసం నువ్వు ఇన్ని పాటలు పడుతున్నావు. నీ లవర్ అక్కడ ఏం చేస్తుంటా సార్? ఏం చేస్తుంది? ఏంటో వంగి చూస్తున్నావు? లేడీస్ వింబుల్టన్ ఆడుతుంటే ఎగేసుకుంటూ మగాళ్ళందరూ ఎందుకు పరిగెత్తుతున్నారో ఇప్పుడు అర్థమైందిరా. కామెంట్ చెప్పరా. अभी आकांक्षा ए टीम की तरफ से सर्विस कर रही है और हमें ये देखना है कि బోడి హిందీ నువ్వు మాతృభాషలో చెప్పరా. చెప్పా
ఆకాంక్ష బ్యాటు లేపింది 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 చేసింది ఏంట్రా డోంట్ ప్లే చీప్ ట్రిక్స్. ఆడాలనుంటే వచ్చి ఆడండి. నేను వచ్చి ఆడాలంటే వరల్డ్ ఫేమస్ మైకిల్ జాక్సన్ వచ్చి నాతో ఆడాలి. నీలాంటి అమ్మాయిలతో ఆడాలంటే నా శిష్యుడు ఒకడు చాలు. రే శేఖరాజు లే 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 రే ఊరుకోరా. వెళ్ళి ఆడరా. నాలుగు జిలేబీ బాగా ఆడావు. కూర్చో. Please tell me the score. 1 love. Yes, I'm in love. First love. With you. Okay, let's continue. No, I don't want to continue.